హలో గైస్, వెల్కమ్ టు మన షెఫ్ సరిత ఛానల్. ఇవాళ మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మా హోటల్లో ఉండే బిర్యానీ అండి, దమ్ బిర్యానీ. ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఈ బిర్యానీ ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ రావాల్సిందే మా హోటల్కి. సో ఇలాంటి డెలిషియస్ బిర్యానీని ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇవాళ చెప్పబోతున్నాను. సో స్టెప్ బై స్టెప్ చూడండి. ఫస్ట్ మిర్చిని తీసుకొని దాన్ని మంచిగా పేస్ట్ చేసి పక్కకు పెట్టాలి. తర్వాత మంచిగా కడిగిన చికెన్ని మనం తీసుకోవాలి. చికెన్ రెసిపీ నేర్చుకోవడానికి మా స్పెషల్ గెస్ట్ కూడా వచ్చేసారండి. ఎవరో కాదు, మా మోక్ష తల్లి. ముందుగా మనం మ్యారినేషన్ కావాల్సిన మసాలాలన్నీ చికెన్కి పట్టేలా అవన్నీ మనం ఏవైతే మసాలాలు ఉంటాయో అవన్నీ 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇలా అన్ని మసాలాలు కలిపేసి దాన్ని మంచిగా మ్యారినేట్ చేయాలండి. సో ఇలా మసాజ్ చేసినట్టు చికెన్ని మొత్తం మంచిగా కలిపామనుకో, ఈవెన్గా చికెన్కి అన్ని మసాలాలు ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి అన్నమాట. సో ఇలా చేసిన తర్వాత దీన్ని ఒక 10-15 minutes పక్కకు పెట్టాలి. మనం దీంట్లో నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలండి. దానివల్ల చికెన్కి అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, సో అదే ఆయిల్ మేము యాడ్ చేసుకుంటాం అనమాట దీంట్లో. సో తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్ ఇవన్నీ వేసి మంచిగా కలపాలి. ఫైనల్లీ మనం పెరుగు యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ యాడ్ చేయమండి, అప్పుడే ఏమవుతుందంటే మసాలాలు అన్నీ మంచిగా పట్టవు. సో లాస్ట్లో యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. దీన్ని మంచిగా కలిపేసి మనం దీన్ని ఒక 1 hour పక్కకు పెట్టేస్తే సరిపోతుంది. మనం రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. సో దాంట్లో మనకు కావాల్సిన బిర్యానీ వాటర్ని కుక్ చేయడానికి ఏవైతే మసాలాలు వేస్తామో సో అవన్నీ మసాలాలు మనం 1 by 1 వేసుకొని దాన్ని మంచి బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత సో ఫస్ట్ ఏం చేస్తామంటే దీంట్లో కొన్ని వాటర్ ఉడికిన తర్వాత ఆ వాటర్ని మనం చికెన్లో ఏదైతే మ్యారినేట్ చేసుకోవడం కోసం మనం పక్కకు పెట్టామో ఆ వాటర్లో కొన్ని యాడ్ చేస్తాం. కాబట్టి మేము ఫస్టే సాల్ట్ అనేది వేసుకోము. ఇప్పుడు బాగా మసిలిన తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కడిగిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ తీసుకొని మనం దాంట్లో వేసేసుకొని మంచిగా కుక్ చేయాలన్నమాట. 1 hour మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొని దాంట్లో మనం కొన్ని హాట్ వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ని యాడ్ చేసుకొని దాన్ని మంచిగా చెక్ చేసుకోవాలన్నమాట. ఏమైనా సాల్ట్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని, ఎందుకంటే ఇదే ఫైనల్గా అనమాట మన టేస్ట్ చెక్ చేసేది. నెక్స్ట్ మనం ఏదైతే రైస్ కుక్ చేస్తామో ఫస్ట్ ఒక 30% కుక్ చేసిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని తీసుకొని మనం దాంట్లో యాడ్ చేస్తామన్నమాట. లేయర్ లాగా ఇట్లా 1 by 1 యాడ్ చేసి ఫస్ట్ ఒక 30%, తర్వాత 50%, తర్వాత ఒక 70% కుక్ చేయేలాగా చూసుకొని అట్లా రైస్ని మనం లేయర్ వైజ్గా వేసుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ రైస్ యాడ్ చేసిన తర్వాత ఆ రైస్ మీద మనం కొంచెం సాజీరా అంతా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఫైనల్గా లేయర్స్ కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో మనం డెకరేషన్ కోసం అని చెప్పి పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్,
అండ్ దీంట్లో కొంచెం ఏంటంటే మనం ఫ్లేవర్ కోసం అని చెప్పి నెయ్యి ఇట్లా వేస్తాము. అండ్ దాంట్లో ఇంకా కొంచెం మనం ఫ్రై చేసిన ఆనియన్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆనియన్ ఆయిల్ కూడా మనం దానిపైన వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా ఆనియన్ ఆయిల్ వేసిన తర్వాత సో దాన్ని మొత్తం మంచిగా ఫుడ్ కలర్ కూడా మేము వేస్తాము. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో బయట కాబట్టి మనం రెస్టారెంట్లో పక్కా వేస్తారు కాబట్టి సో మేము అలా వేస్తాము. వేసి దీన్ని మంచిగా దమ్ చేయాలన్నమాట. సో దానికోసం అని చెప్పి మనం ఒక మంచి క్లాత్ ఉంటుంది కదా, ఒక క్లాత్ తీసుకొని దాన్ని గిన్నె చుట్టూ పెట్టేసి దాన్ని మంచిగా కవర్ చేసేసి పైన మూత అనేది పెట్టేసి దీన్ని మంచిగా కుక్ చేయాలన్నమాట. ఒక 30 మినిట్స్. ఫస్ట్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, అండ్ తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్, తర్వాత లాస్ట్ 10 మినిట్స్ ఏమైంది స్లోగా పెట్టి దాన్ని మంచిగా కుక్ చేసి తీసామంటే మనకు ఫైనల్గా మంచిగా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలాంటి రెసిపీని మళ్ళీ మీరు మీ ఇంట్లో తప్పకుండా చేసుకోవాలని చెప్పి నేను ఈ రెసిపీని మీకోసం పెడుతున్నానండి. సో ఇది కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైనా బిర్యానీ కనుక ఆర్డర్ చేయాలనుకుంటే, లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి ఉంటే చెప్పండి, నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.